బ్రేకింగ్ న్యూస్. జీహెచ్ఎంసీలో వార్డుల విభజనపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు. ఆన్లైన్లో విచారణకు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ హాజరయ్యారు. తమ అభ్యంతరాలను పిటిషనర్లు కోర్టుకు వివరించారు. మరి కాసేపట్లో తీర్పు ఇవ్వనుంది హైకోర్టు. జీహెచ్ఎంసీలో వార్డుల విభజనపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు. ఆన్లైన్లో విచారణకు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ హాజరయ్యారు. తమ అభ్యంతరాలను పిటిషనర్లు కోర్టుకు వివరించారు. మరి కాసేపట్లో తీర్పు ఇవ్వనుంది హైకోర్టు. మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందిస్తారు. సురేష్, చెప్పండి. ఇప్పటికే వార్డుల విభజనకు సంబంధించి కూడా అటు కోర్టు ముందైతే న్యాయవాదులు తమ అభ్యంతరాలను అయితే వెల్లడించారు. మరి తీర్పు ఎలా వచ్చే అవకాశం ఉందనుకోవచ్చు. సో ఏ అంశాలను పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది? జీహెచ్ఎంసీ పరిధిని పెంచుతూ ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఉన్నటువంటి మున్సిపాలిటీలను, కార్పొరేషన్లను జీహెచ్ఎంసీలో విలీనం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత డివిజన్లను పెంచుతూ గెజిట్ విడుదల చేయడం జరిగింది. ఏదైతే డివిజన్లు ఇప్పుడు ఉన్న వాటికంటే మిగతా మున్సిపాలిటీలను కూడా కలిపారు కాబట్టి వాటిని అన్నిటిని కూడా పెంచుతూ డీలిమిటేషన్ చేయడం జరిగింది. అయితే వీటినే ఏదైతే సరిహద్దులు కానీ జనాభా లెక్కల ప్రకారం కానీ చేయకుండా ఇష్టం వచ్చినట్టు డీలిమిటేషన్ చేశారు. హద్దులు లేవు. రోడ్డు కానీ ఏదైతే చెరువులు, వాగులు వాటికి సంబంధించి కూడా ఎక్కడ కూడా సరిహద్దులు మెన్షన్ చేయకుండా రాత్రే డీలిమిటేషన్ చేసేశారు. ప్రజల అభిప్రాయాలు కూడా పరిగణలోకి తీసుకోలేదు అని చెప్పేసి కూడా హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలు చేయడం జరిగింది. సరైన మ్యాప్ కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు డీలిమిటేషన్కి సంబంధించి అని చెప్పేసి కూడా పిటిషనర్లు హైకోర్టుకు తెలపడం జరిగింది. పిటిషనర్ల తరపు సీనియర్ న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఎవరైతే పిటిషనర్లు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారో వాటిని పరిగణలోకి తీసుకోకుండానే డీలిమిటేషన్కి సంబంధించిన హద్దులు ప్రకటించడం జరిగింది కాబట్టి దీనిపైన స్టే ఇవ్వాలని చెప్పేసి కూడా వారు వాదనలు వినిపించారు. అయితే అడ్వకేట్ జనరల్ కూడా జీహెచ్ఎంసీ తరపున వాదనలు వినిపించారు. ఇది రాత్రికి చేసినది కాదు, దీనిపైన పూర్తి ఎక్సైజ్ చేసిన తర్వాతే మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేసి ఆ తర్వాత డివిజన్లను పెంచడం జరిగింది. దీనికి సంబంధించి అనేక ఎక్సైజ్ చేశాము. పాలన సులభంగా ఉండడం కోసమే జీహెచ్ఎంసీలో కలిపి డివిజన్లను కూడా డీలిమిటేషన్ చేయడం జరిగింది. కాబట్టి ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులను కూడా పరిగణలోకి తీసుకుంటాము. వాటిని ఇంకా ఫైనల్ నోటిఫికేషన్ ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి అభ్యంతరాలన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొనే నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి కూడా అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలపడం జరిగింది. అయితే పబ్లిక్ డొమైన్లో మ్యాప్ ఎందుకు పెట్టలేదు డీలిమిటేషన్కి సంబంధించి అని చెప్పేసి కూడా అడ్వకేట్ జనరల్ని హైకోర్టు ప్రశ్నించిన సమయంలో ఈరోజు హైకోర్టుకి డీలిమిటేషన్కి సంబంధించిన మ్యాప్ను కూడా సబ్మిట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఎవరెవరికి ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా వాటన్నిటి కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి కూడా చెప్పారు. కానీ ఆ డీలిమిటేషన్లో హైకోర్టు జ్యుడిషియల్ జోక్యం చేసుకోవద్దు అని చెప్పేసి కూడా ఆయన వాదనలు వినిపించడం జరిగింది. కానీ ఇలాంటి అంటే పబ్లిక్కి సంబంధించిన అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని క్రమంలో జ్యుడిషియల్ కూడా జోక్యం చేసుకొని ఆదేశాలు ఇవ్వచ్చు అని చెప్పేసి కూడా పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. అన్ని పిటిషన్లు కలిపి విచారణ జరిగింది. పూర్తిగా ఇరు వాదనలు కూడా వాదనలు ముగిశాయి. మరికొద్ది సేపట్లోనే డీలిమిటేషన్కి సంబంధించి హైకోర్టు తీర్పు వెల్లడించనుంది. ఒకవేళ స్టే ఇస్తుందా లేదంటే పబ్లిక్కి సంబంధించిన అభిప్రాయాలన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని వాటిని మార్పులు చేర్పులు చేసి వాటిని పరిగణలోకి తీసుకోవాలని ఆదేశాలు ఇస్తుందా అనేది కూడా మరికొద్ది సేపట్లో హైకోర్టు నిర్ణయం వెల్లడించబోతుంది. కాబట్టి ఏం జరగబోతుంది అనేది, ఎందుకంటే చాలామంది ఇటు బీజేపీ అభ్యర్థులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ అన్ని పార్టీలు కూడా డీలిమిటేషన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఎందుకంటే ఎక్కడా కూడా సరైన విధిలో డీలిమిటేషన్ చేయలేదు, డివిజన్లను మార్పు చేశారు. కాబట్టి తమ ఏరియా సరిహద్దు అయినటువంటి రోడ్డు ఉన్నప్పటికీ కూడా రోడ్డు కాకుండా ఓ గల్లీలో నుంచి డీలిమిటేషన్ చేసి హద్దులు పెట్టారు. కాబట్టి వాటిని సరైన రీతిలో చేయలేదు కాబట్టి మేము అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాము. ఇప్పటికే అంటే జీహెచ్ఎంసీలో కలపడాన్ని మేము వ్యతిరేకించట్లేదు, కానీ డీలిమిటేషన్కి సంబంధించిన హద్దులు కావచ్చు, ఒక డివిజన్లో 70,000 జనాభా ఉంటే ఒక డివిజన్లో 15,000కి ఒక డివిజన్ చేశారు. అది ఏ లెక్క ప్రాతిపదికన చేశారనే దానికి సంబంధించి కూడా హైకోర్టు పిటిషనర్ల తరపున న్యాయవాదులు వాదనలు వినిపించడం జరిగింది. కేవలం
జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఏదో హడావుడిగా డివిజన్లను పెంచి ఎన్నికలకు వెళ్ళి ఆ తర్వాత లబ్ధి పొందాలని చూస్తున్నారు తప్ప పూర్తిగా, ఎందుకంటే ఎప్పటికీ ఉండే డివిజన్లు కాబట్టి వాటిని శాస్త్రీయబద్ధంగా డివిజన్లు డీలిమిటేషన్ చేసి అందరికీ ఎవరి అభిప్రాయాలను కూడా అందరి అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకొని వారి అభ్యంతరాలు ఏవైతే లేవనెత్తుతున్నారో వాటిని నివృత్తం చేసిన తర్వాతే డీలిమిటేషన్ని మళ్ళీ ఫైనల్ నోటిఫికేషన్ విడుదల చేయాలి, అప్పటి వరకు స్టే విధించాలని చెప్పేసి కూడా పిటిషన్ల తరపున న్యాయవాదులు వాదనలు వినిపించారు. కానీ ఇప్పుడు అడ్వకేట్ జనరల్ కూడా వాదనలు వినిపించడం జరిగింది. ఖచ్చితంగా పరిగణలోకి తీసుకుంటాము, అభ్యంతరాలన్నిటిని కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాతే ఫైనల్ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది అని చెప్పేసి కూడా అడ్వకేట్ జనరల్ చెప్పింది. కాబట్టి ఇప్పుడు హైకోర్టు ఇద్దరు వాదనలు ఉంది కాబట్టి మరికొద్ది సేపట్లోనే తీర్పు వెల్లడించబోతుంది. ఒకవేళ స్టే ఇస్తుందా లేదంటే పబ్లిక్ ఏవైతే అభ్యంతరాలు చెప్తున్నారో వాటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాతే డీలిమిటేషన్ ఫైనల్ నోటిఫికేషన్ ఇవ్వాలని ఆదేశాలు ఇస్తుందా అనేది మరికొద్ది సేపట్లోనే హైకోర్టు తీర్పు వెల్లడించబోతుంది. రైట్ సురేష్, థ్యాంక్ యూ.